ఏపీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామాల వారీగా అర్హులైన విద్యార్థుల జాబితాలను సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్పై కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రియంబర్స్మెంట్ను నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అర్హులైన విద్యార్థులు రేషన్ కార్డ్, అందులోని కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డ్ జిరాక్స్లు, తల్లి విద్యార్థి పేరిట ఉన్న జాయింట్ అకౌంట్ పత్రాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించాలి. వీటితో పాటు దరఖాస్తు ఫారం పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఫామ్ సచివాలయంలో అందుబాటులో ఉంది. అయితే ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియలో ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నారు. స్కాలర్షిప్లను తల్లి విద్యార్థి జాయింట్ అకౌంట్లలో జమ చేస్తారు. ఈ నెల 27 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులైన ఇంజనీరింగ్, డిగ్రీ, ఐఐటి, పాలిటెక్నిక్ విద్యార్థులు వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్కి అప్లై చేసుకోవాలనుకునే స్టూడెంట్స్ సచివాలయంలో సమర్పించవలసిన పత్రాలు: ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తు ఫారం, రేషన్ కార్డ్, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, తల్లి విద్యార్థి జాయింట్ అకౌంట్ వివరాలు. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న సచివాలయాన్ని సంప్రదించండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.